అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాల నాయకులు, మేధావులు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మేధావి వర్గం మన విశ్లేషణ చేసి వరికరణ న్యాయమైన సమస్యగా భావించి 100% మేము వరికరణ సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉన్నారు. కనుక మొన్న సుప్రీంకోర్టు ఆగస్టు 1 వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రజలకు పేద ప్రజలకు అనుకూలంగా, మాదిగలకు అనుకూలంగా, మాదిగ ఉపకులాలకు అనుకూలంగా వాస్తవంగా జెన్యున్గా ఆలోచన చేసి వేడుగురితోటి కూడినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సంబంధించి వర్గీకరణ చేసుకోండి అని చెప్పి తీర్పు వెలువరించింది. వెలువరించినటువంటి వెంటనే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఆ సమావేశాలలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలలో మాదిగ ఎమ్మెల్యేలను, మాదిగ మంత్రులను పక్కన పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చిండు. ఒకవేళ వర్గీకరణ సమస్య లేట్ అయినప్పటికీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ చేయాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చానా కానీ నేను వర్గీకరణ చేస్తానని చెప్పిండు. కానీ అది మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ మాదిగ ప్రజలం ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి సభను నువ్వు ఈ లోపు వర్గీకరణ చేస్తానేమో అభినందన సభగా పెట్టుకుంటాం. ఒకవేళ నువ్వు వర్గీకరణ చేయకపోతే నీకు చావు డబ్బు మోగిస్తారు మాదిగలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు మాదిగలు ఒక్కరే పోరాటం చేసిరు, మాదిగల తరఫున వచ్చి మద్దతు తెలిపారు. కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా వర్గీకరణ కావాలని చెప్పి ఇన్ని రోజులు వాస్తవంగా కృష్ణ పాటలు 1, 2, 3, 4 ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ గా తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ కులస్తులు మా కళాకారులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా కళాకారులనే వ్యక్తులు వేరే కులాలలో కూడా ఉన్నారు. ఆ కులాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వర్గీకరణ కోసం అన్నా నేను మేము ఉంటాం 100% వర్గీకరణ అయ్యేదాకా మా పాటలతోటి, మా కళలతోటి ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే కళాకారులు లేదు, తెలంగాణ రాలేదన్నా. అందుకే మేము మీ న్యాయమైన సమస్య కనుక మేము మీ వెంట ఉండి వర్గీకరణ సాధించుకునేదాకా అన్న మనం సాధించుకుందాం అని చెప్పి అన్నకు మద్దతు పలికి రోజుకు 30 నుంచి 40 పాటలు, 50 నుంచి 60 పాటలు రిలీజ్ చేస్తా ఉన్నారు. మన సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. మిత్రులారా, మొన్న మాకు వ్యతిరేకులైన కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ మంది కదిలిరు కానీ జనాభా చూపించుకోగలిగారు కానీ ఆ మీటింగ్ సక్సెస్ కాలేదని చెప్పి ప్రజాముఖం మొత్తం ఉంటున్నది. ఎందుకు అంటున్నామంటే ఒక పేపర్కు రాలేదు, ఒక టీవీకి రాలేదు, ఒక మేధావి పోలేదు, ఒక కుల సంఘం నాయకుడు పోలేదు, ఎవరు కూడా పోలేదు అక్కడికి. ఓన్లీ వాళ్ళే డప్పు కట్టుకొని చేసుకున్నారు. కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు సమాజం అంతా ఇన్ని రోజులు ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగా ఏ నిర్ణయం తీసుకొని మీటింగ్ పెట్టినా కానీ ఆ నిర్ణయాన్ని అమలు పరిచే దిశగా మాదిగలంతా పనిచేసారు కనుకనే ఆ మీటింగులన్నీ సక్సెస్ అయినాయి. ఈ రోజు ఒక విచిత్రమైన మళ్ళీ మీటింగ్ ఏంటిది అంటే 1000 గొంతులు 1,00,000 డప్పులు, 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఒక విచిత్రమైన మీటింగ్ కనుక ఆ మీటింగ్ కు మాదిగలందరూ కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు అందరూ కూడా ప్రతి వ్యక్తులు డబ్బుకు డబ్బేసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇళ్లకు తాళాలను పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముసలి కానీ మొదలు పెడితే పిల్లలు కానీ మొదలు పెడితే దాదాపు మాదిగలు అలాంటి వాళ్ళు ఈ ఫిబ్రవరి 7వ తారీఖు ఇళ్లలో కానీ వాడలలో కానీ కనబడదని చెప్పి మన ఆత్మ దెబ్బతింది కాడ మనం పోరాడేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మనకు ఆ శక్తి ఉన్నది కనుక, త్యాగం ఉన్నది కనుక, ఆ గాంధీ భవన్ పుట్టనించిన చరిత్ర ఉన్నది కనుక ఈ రోజు మనకు ఆ చరిత్రను చూసే ప్రజాస్వామ్యులందరూ కూడా మనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ప్రజాస్వామ్యులందరూ మద్దతు తెలిపినప్పుడు మనం ఇంకా వెనుకబడి ఉండి మనం అది చేస్తే మనం మోసుకు తెచ్చుకునే వ్యక్తులు అవుతాం కనుక ప్రతి మాదిగ పల్లెలో ఎక్కడికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ చేళ్లకు పోయినా, ఏ పని చేసే కాడనైనా ఫిబ్రవరి 7వ తారీఖు మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ మేము మాదిగలంతా పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చర్చ జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో విషయానికి వస్తే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రోజు కృష్ణమాదిగ గురించి ఏమొస్తుందో అది మొత్తం సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ స్టేటస్ పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాదిగ ఉపకులాల స్టేటస్ ఏం చూసినా కానీ మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7వ తారీఖు ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలి, ఇదే రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాస్తవంగా ఈ మండలంలో కష్టపడ్డ వ్యక్తులు చాలా మంది ఉన్నారు కనుకనే ఈ రోజు మీటింగ్ బాగా సక్సెస్ అయింది. ఈ రోజు రోజుకు 3 మండలాల చొప్పున 7వ తారీఖు స్టార్ట్ అయినటువంటి యాత్ర మొన్న 7వ తారీఖు స్టార్ట్ అయ్యి మాదేపూరు, పల్లిమల, ముత్తారాలు పడుకున్నది, కాటారం, మళ్ళా మలహారు నుంచి మొగుళ్ళపల్లి పడుకున్నది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి చిట్యాల నుంచి రేవుల్లో పడుకున్నది, మళ్ళీ తర్వాత గోరుకొత్తపల్లి గన్పూర్ నుంచి మళ్ళీ భూపాలపల్లిలో సభ ఉంటది కనుక రేపు ఈ మండల వాసి
మిట్టపల్లి సురేంద్రన్న మంచి రాష్ట్ర కళాకారుడు రేపు రాబోతున్నాడు. ఇద్దరామ్ నర్సన్న రాబోతున్నాడు. రాంబాబు అన్న రాబోతున్నాడు. మన జూపాక శివన్న రాబోతున్నాడు. ఇక్కడ పేద అంటే టోటల్ గా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య కళాకారులంతా కూడా రేపు సాయంత్రం 5 మన భూపాలపల్లికి రాబోతున్నారు కనుక మాదిగలు దయచేసి స్వతంత్రంగా మనకు ఎట్లా వీలైతే అట్లా మీటింగ్ సాయంత్రం 5 తర్వాత ఉంటుంది కనుక మీరందరూ కూడా సభకు హాజరై మన కళ నృత్యాలతోటి కళాకారులు ఇన్ని రోజులు అన్ని రాజకీయ పార్టీలకు పనిచేసినప్పటికీ ఈ రోజు జాతి కోసం పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చారు కనుక వాళ్ళందరి కోసం వాళ్ళ పాటలు విని మన జాతి ఏం చేస్తుందో విని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంటుంది కనుక మీరందరూ కూడా దయచేసి మీరు ఒక రోజు పనిపోతారని చెప్పి ఆలోచన చేయకుండా ఖచ్చితంగా మేము ఈ 18 సంవత్సరాల నుంచి సంస్థలో పనిచేస్తా ఉన్నా. నేను జాతి కోసం ఎక్కడ అన్యాయం చేయినా ఏం చేయినా నేను ఒక SC/ST విలేజ్ కౌంట్ మెంబర్ గా SC/ST విలేజ్ అంటే దాదాపుగా 96 కులాలు ఉంటాయి. ఆ 96 కులాలకు నేను బాధ్యత వహించడం నాయకుడిని. ఇలా ఈ ఎమ్మెల్యే సభ్యుడే ఉంటాడు, నేను సభ్యునే ఉంటా. కమిటీ మెంబర్, కమిటీ చైర్మన్, కలెక్టర్ ఉంటాడు. 3 నెలలకు ఒకసారి రివ్యూ జరుగుతుంది. మామూలుగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా వెళ్తుంది. పేపర్కి వస్తా ఉంటుంది, స్టేటస్లు వస్తా ఉంటాయి, సోషల్ మీడియాలో ఉంటా ఉంటుంది కనుక ఒక అంశం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇదే మండలంలో మనల్ని వ్యతిరేకించే మాల వర్గం కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం అండగా నిలబడేటువంటి సందర్భం ఉన్నది. ఎందుకు చెప్తా ఉంటా అంటే ఈ మండలం గురించి నేను జిల్లాలో చాలా చేసి ఉంటా. అన్ని మండలాలలో ఎక్కడ అవసరం వస్తే అక్కడ SC-లకు కానీ ST-లకు కానీ సమస్య వచ్చిందంటే నేను దాదాపుగా ముందు వరుస నుండి పనిచేస్తాం కనుక ఈ మండలం గురించే చెప్తున్నా. ఒకటి రాఘవపూర్ గ్రామంలో ఒక లేడీని ఒక రెడ్డి తిడితే ఆమె కోసం పనిచేసిన మాల కులస్తుల కోసం. రెండోది మొన్న వెలిశాలకు సంబంధించినటువంటి మాల కులస్తుని ఒక గౌడ కులస్తుని ఇంకోరు 12 మంది దాడి చేస్తే వాళ్ళ మీద పోరాడి మా జాతికి అన్యాయం జరిగింది, మానవులు అయితే మానవులు కాదని చెప్పి పోరాటం చేసి వాళ్ళ 11 మందిని జైలు పంపించినటువంటి చరిత్ర మనకు ఉన్నది కనుక వాళ్ళకి అవసరం వచ్చినా మనం ఉన్నాం కనుక కాబట్టి MRPS పేరున్నది కనుక ఆ పాత్ర పోషించే కాడ మాకు ఉన్నాం. ఎక్కడ మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు వ్యతిరేకించినప్పటికీ ఆ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెల్లుమనే విధంగా వాళ్ళ కళ్ళు మూసుకుపోయే విధంగా వాళ్ళ నోటు నాలుక రాగ విధంగా మనం ప్రవర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అట్లా చేయాలనుకుంటే సభ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు పెట్టిన సభ మనకు సక్సెస్ అయింది. కానీ డబ్బులతో సక్సెస్ కావాలి, డబ్బులు సంకరేసుకొని రావాలి. ఈ రోజు దాదాపుగా ఇక్కడికి 50-60 దప్పులు వచ్చినట్టుగా ఉన్నాయి. కానీ 50-60 దప్పుల కంటే మండలంలో ఎక్కువ దప్పులు ఉంటుంటాయి నాకు తెలిసి. కానీ ఈ రోజు ఒక 2-3 విలేజ్లలో ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. దానివల్ల ఇంకొకరి దప్పులు ఆగిన కొంతమంది రాలేకపోయారు కనుక మీరందరూ కూడా ఫిబ్రవరి ఇంకోటి ఏంటంటే నాట్లు కూడా ఉన్నాయి కనుక కొంత బిజీ ఉన్నది. ఫిబ్రవరి 7వ తారీఖు వరకు దాదాపుగా పనులన్నీ అయిపోతాయి. మీరందరూ కూడా ఈ ఇది మర్చిపోకుండా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ తెరచబెట్టినా మా మాదిగ మీరు కూడా అని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీ మనసులో మీ మదిలో ఎక్కడ మాట్లాడినా అదే ఉండాలని చెప్పి నేను గుర్తు చేస్తూ నా రక్త బంధువులందరూ కూడా పేరు పేరున మరి వచ్చినటువంటి సబ్స్క్రైబ్ చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు వారుగా నేను మా శిరసు వంచి నమస్కరిస్తున్నా. మీరందరూ కూడా ఇదే పద్ధతిలో కొనసాగి ఈ దాదాపుగా అన్ని విలేజ్లు పాల్గొన్నాయని అనుకుంటా ఉన్నా. ఈ పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ తప్పు కొట్టినటువంటి వ్యక్తులు కనుక మళ్ళా గ్రామాలలో పోయి మరి జాతిని తట్టి లేపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ బేడబుడుగ జంగ నాయకులు కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. బేడబుడుగ జంగ నాయకులు కూడా దాదాపుగా ఈ మండలంలో చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా దయచేసి మేము మీకోసం మా కోసం దాదాపు అందరి కోసం పనిచేసినటువంటి జాతి మనది. కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని మీరు బాధ్యత తీసుకొని మీరు కూడా మీ కులాన్ని తట్టి లేపి ఫిబ్రవరి 7వ తారీఖు కదిలొచ్చే విధంగా మీరందరూ కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. సాధిస్తాం 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 సాధిస్తాం. మరొకసారి మాదిగలందరూ కూడా రేపు హాజరు కావాల్సిన బాధ్యత ఉంటుంది. మళ్ళీ 18వ తారీఖు గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ కూడా మన జిల్లాకు రాబోతున్నాడు. ఆ 18వ తారీఖు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. మరోసారి ఫిబ్రవరి 7వ తారీఖు కనుక మనం విజయం సాధించి ఇవన్నీ సక్సెస్ చేసుకోగలిగితే మనం ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి ఏ ప్రభుత్వాలు మన అందించేటువంటి పరిస్థితి ఉండదు కనుక ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళు వచ్చినా వాళ్ళ తాతలు వచ్చినా అలా ముత్తాతలు వచ్చినా మరికనే తాగదు. ఇది గుర్తుపెట్టుకోండి. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్.